నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని 25వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకముతో కనుక పారణ చేసినట్లయితే ఉత్కృష్ట పదవీ లాభము, ఉన్నత రాజకీయ అధికార లాభము, ఇలాంటి ఫలితం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యము పారణ చేసిన తర్వాత అమ్మవారికి తేనైతే నైవేద్యం అయితే పెట్టారనమాట. 45 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చొప్పున పారణ అయితే చెయ్యాలి. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే, శ్రీదేవి యొక్క పూజతే సర్వదేవతా పూజ ఫలము సిద్ధిస్తుందని చెప్పబడింది. శ్రీదేవి పాదార్చన మహిమను ఈ శ్లోకంలో వివరించారనమాట. ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాం. త్రయాణం దేవానాం త్రిగుణ